చిన్న మీమ్స్లో చిన్న దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? ఒక మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం. దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? మనకది పెనం మీద ఉంటాం, పొయ్యిలో ఉంటామా, మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం. మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈమె పేరు పింగళి చైతన్య. ఈమె స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారి ముని మనవరాలు. ఈమె మాట్లాడుతున్నది ఏంటంటే మోడీ మీద యుద్ధము సబబే, మోడీ మీద యుద్ధం చేయాల్సిందే, కానీ ఒక వ్యక్తి మాత్రం మనకు టార్గెట్ కాదు. ఎందుకంటే ఈ దేశానికి హిందుత్వవాదం ప్రమాదకరము. ఈ మోడీ ఒక్కనే వ్యక్తిని టార్గెట్ చేస్తే మోడీ పోతే ఇంకొక యోగి ఆదిత్యనాథ్ వస్తాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ వస్తే మన పని పెనం మీదనో పొయ్యిలోనో ఏమో అర్థం కాదు, ఇంకా బూడిదైపోతాం. దానికి అందరు ఓకేనా? కాదు కదా. ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎస్ఎస్ మనం వ్యతిరేకించాలి. ఈ దేశ వ్యతిరేకము, దేశానికి ప్రమాదం, హిందుత్వవాదం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పింగళి చైతన్య. ఈమె ఈ మధ్యనే కుబేరా సినిమాలో కూడా ఆ సినిమా కూడా ఏమో రైటర్ గా ఉన్నది. పింగళి చైతన్య గారు మాట్లాడే మాటలు నిజంగా కూడా యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అమ్మ చైతన్య, నువ్వు క్రైస్తవరాలు లేకపోతే ఇంకేమైనా కన్వర్ట్ అయినా మాకు తెలియదు, కానీ ఈ రోజు నిన్నేమైనా అనాలంటే నిజంగా కూడా మాకు ఒక రకంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు గొప్ప స్వతంత్ర సమరయోధి గారి యొక్క ముని మనవరాలు, ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉంది కాబట్టి నిన్ను ఈ రోజు ఏమైనా అందామంటే కూడా మాకు నోరు రావట్లేదు. అమ్మ, ఈ దేశానికి హిందుత్వవాదం ప్రమాదం అని చెప్తా ఉన్నాం. ఈ దేశానికి హిందువులు ఏం చేశారో సభ్య సమాజానికి తెలుసు. ఏ రకంగా ఈ దేశానికి హిందుత్వవాదము ప్రమాదమో నువ్వు చెప్పాలి, లేకపోతే ప్రజలు నిన్ను ఖచ్చితంగా నిలదీసే రోజులు వస్తాయి. మోడీ ఈ రోజు ఈ దేశం ఉన్నాడు కాబట్టి దేశం ఈ సుభిక్షంగా ఉంది. మోడీ కాకమన్నా ఈ పాకిస్తాన్ తో యుద్ధం వచ్చిన క్రమం లోపల వేరే ప్రధాని ఎవరైనా ఉంటే దేశం పరిస్థితి ఏ విధంగా ఉండేదో సమాజం అంతటికి కూడా తెలుసు. అందుకోసం ఈ రోజు సమాజం అంతా కూడా మోడీ లాంటి వ్యక్తులు, సమర్థులు ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఈ దేశానికి హిందుత్వం ప్రమాదం అని చెప్పావు, మరి ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నిస్తా ఉన్నావు. ఆర్ఎస్ఎస్ గురించి నీకు తెలియకపోతే తెలుసుకో, లేకపోతే ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు దొరుకుతాయి, ప్రాథమిక శిక్షణ శిబిరాలు.